సో హాయ్ గాయ్స్, ఈరోజు మన ఉంది ఓలా S1X ఉంది. ప్రైస్ రేంజ్ ఆఫ్ 87,000లో ఉంది. సో లెట్స్ చెక్అవుట్. బడ్జెట్ వేరియంట్లో వస్తుంది. సో మనకి ఓడోమీటర్ వచ్చేటప్పటికి 4.3 ఇంచెస్ కలర్ డిస్ప్లే ఇచ్చారు. సో మనకి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అయితే 120 ఫుల్ ఛార్జ్కి అయితే వస్తుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ఇది 100 కిలోమీటర్స్ పర్ ఛార్జ్కి వస్తుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. నాకు ఈ హెడ్ ల్యాంప్స్ చూస్తే కార్టూన్ మూవీ వాలీ గుర్తొస్తుంది. మీకు ఎవరికైనా గుర్తొస్తే కామెంట్లో చెప్పండి. ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేటప్పటికి మనకి 2 డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. సో మీకు ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు, అసలు రెండిట్లకి డ్రమ్ బ్రేక్స్ ఎందుకు ఇస్తున్నారని. సో ఓలా నుంచి వచ్చేటప్పటికి మనకి ఇది కొంచెం బడ్జెట్ వేరియంట్లో వస్తుంది. సో ఆబ్వియస్గా కాస్ట్ కట్ ఆఫ్లో ఇవన్నీ మనకి డిస్క్ బ్రేక్స్ తీస్తారు. మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. వెరాస్ ప్రీవియస్ వెర్షన్లో అయితే మనకి సింగిల్ సస్పెన్షన్ వచ్చేది. బూట్ వచ్చేటప్పటికి మనకి 34 లీటర్స్ వస్తుంది. చాలా సామాన్లు అయితే ఫిట్ అవుతాయి మనకు చూసుకుంటే. ఫ్రంట్ అండ్ రేర్ టైర్ వచ్చేటప్పటికి 90/90 12 ఇంచెస్ ఇచ్చారు. మనకైతే ఇది 3 రైడింగ్ మోడ్స్ వచ్చాయి: ఈకో, స్పోర్ట్స్ అండ్ నార్మల్. ఇది నాకు నచ్చిన విషయం ఏంటంటే యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు టోటల్ కట్ ఆఫ్ అయిపోద్ది. అయితే క్రూజ్ కంట్రోల్ అండ్ రివర్స్ బటన్ అయితే ఇచ్చారు. ఇది ఎప్పుడు వరకు ఉంటుంది భయ్య, ఇలా వెళ్తున్నప్పుడు వదిలే క్రూజ్లో ఉండిపోద్ది. సో క్రూజ్లో ఉన్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. రివర్స్ బటన్ కూడా ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది భయ్య అంటే బైక్ ఎప్పుడైనా లాగలేకపోతున్నావు, లాగలేనంత బలం నీకు ఉంది, అప్పుడు నీకు యూజ్ అవుతుంది. సో ఇది మా బావగారి స్కూటీ. అడిగిన వెంటనే తీసుకెళ్ళరా బామ్మరిది నీకంటానా అన్నాడు. సో ఇదే S1Xతో మనం వచ్చట్లు.